మనం రోజు తింటున్నది ఆహారమా విషమా? ఇప్పుడు ఈ సందేహాలు అందరిలోనూ వస్తున్నాయి. మన కంట్లో నలక పడితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది మన శరీరంలోకి ఏకంగా 3600 రసాయనాలు కలిసిన ఫుడ్ ను టేస్టీగా శుభ్రంగా ఉందనే భ్రమలో లాగించేస్తున్నాం. ఇంత విష ఆహారం మన శరీరంలోకి ఎలా వెళ్తుందనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. ప్రపంచంతో పోటీ పడుతూ రోజు రోజుకు మనుషులు బిజీ అవుతున్నారు. ఇందులో భాగంగా మనం రోజు తినే ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. ఇంట్లో తినే అలవాటును తగ్గిస్తూ బయట ఫుడ్కి అలవాటు పడుతున్నారు జనాలు. దీంతో హాని కలిగించే ప్యాకేజ్డ్ ఫుడ్ని ఎంతో ఇష్టంగా తింటున్నారు. మనం ఎక్కడికి వెళ్ళినా ప్యాకేజ్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది. అయితే ఈ ప్యాకేజ్ ఫుడ్ తయారీలోనే ఎన్నో రకాల రసాయనాలు వాడతారు. ఆ రసాయనాలను మనం ఇంట్లోకి కూడా తీసుకొచ్చి చక్కగా వండుకొని తినేస్తున్నాం. అయితే ఫుడ్ ప్యాకేజింగ్ లేదా తయారీలో వాడే 3600కు పైగా రసాయనాలు మనుషుల శరీరాల్లో గుర్తించినట్లు జనరల్ ఆఫ్ ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎపిడెమియాలజీలో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. ఇందులో సుమారు 100 వరకు హానికరమైన రసాయనాలు ఉన్నాయని తెలిపింది. ఎక్కువ కాలం ఆహారాన్ని నిల్వ ఉంచుకోవడం అనేక రసాయనాలు ఫుడ్ ప్యాకేజింగ్లో వాడుతుంటారని చెబుతున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఆహారం టేస్టీగా ఉండడం కోసం కూడా మరికొన్ని హాని కలిగించే రసాయనాలు వాడుతుంటారని తెలిపారు. ఏ ప్యాకేజ్ ఫుడ్ అయినా 6 నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదని చెబుతున్నారు అధికారులు. ఎక్స్పైరీ అయిపోయిన ప్యాకేజ్డ్ ఫుడ్ని సేల్ చేస్తే ఆ ఫుడ్ని సీజ్ చేసి అలాంటి చర్యలకు పాల్పడిన వారికి శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అయితే ప్యాకేజ్డ్ ఫుడ్లో కూడా మంచి ఆహారాలు దొరుకుతాయని, అలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. సో ఈ ప్యాకేజింగ్ ఫుడ్ ప్రాసెసింగ్లో యూజ్ చేసే ప్యాకేజింగ్ అన్నీ కూడా దట్ ప్యాకేజింగ్ మెటీరియల్ హ్యాస్ టు బి ఫుడ్ గ్రేడ్. Only if it is food grade, it has to be used in food processing industry. So in that way, FSSAI and we are enforcing it. And the packaging kuda, ee manufacturing units kuda, ee packaging edaithe vadutunnaro adi food grade kaada anedi they have to check regularly. At least 6 months kosari, yearly twice atla vallu check cheyali. Ante vallu edaithe packaging material vadutunnaro to package those their foods, adi to ensure that such packaging material is food grade, they have to test that material. So in that way packaging anedi kuda manam regulate chestunnam. We have packaging regulations for it. ఇప్పుడున్న బిజీ లైఫ్లో బయట దొరికే ప్యాకేజ్ ఫుడ్ని ఈజీగా దొరుకుతుందనే ఆలోచనతో తింటున్నాం. కానీ అలాంటి ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్య నిపుణులు. ప్యాకేజ్ ఫుడ్ కంటే ఆహారాన్ని ఇంట్లో చేసుకుని తింటే మంచిదని చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్లో టేస్ట్ కోసం టేస్టీ సాల్ట్ని ఎక్కువగా వాడుతుంటారు. దీనివల్ల శరీరం పాడే అవకాశం ఉందంటున్నారు. బయట దొరికే ప్యాకేజ్ ఫుడ్ని తింటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. ఎక్కువగా బాయిల్ చేసిన మళ్ళీ వేడి చేసిన లేదా కాల్చిన ఆహారాన్ని తింటే ఎసిడిటీ సమస్య వస్తుందంటున్నారు డాక్టర్లు.